రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? కాదు 7 మాటలు జ్ఞాపకం చేసుకునేది, అదే కదా. ఎన్నిసార్లు నుండి 7 మాటలు వింటూ వచ్చారు? చేతులు ఎత్తండి. ఎన్ని సంవత్సరాల నుంచి 7 మాటలు వింటున్నారు? వింటున్నవారు చేతులు ఎత్తండి. ఈ సంవత్సరం కాదండి, గడిచిన సంవత్సరాల్లో 7 మాటలు విన్నవారు చేతులు ఎత్తండి. వింటూ వచ్చినవారు నా మాట అర్థమవుతుందా? నేను ఆంధ్రానే కానీ సేవ చేసేది తెలంగాణలో, కాబట్టి నా భాష అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెబుతా. దయచేసి 7 మాటలు రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు వింటూ వచ్చిన వారు చేతులు ఎత్తండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పగలుగుతారా? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. అక్క ఓకే, వెరీ గుడ్, దేవునికి వందనాలు. ఒక్కొక్కరు ఒక్కొక్కటే, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. లేకపోతే మళ్ళీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే బస్ టికెట్ ఫ్రీ సిస్టర్స్కి, అందరూ కొట్టుకుంటారు. కాబట్టి అంతకుముందే బాగుండేది. కాబట్టి అందుకని ఇక్కడ కొట్టుకోవటం వద్దు, మీరే ఫస్ట్, ఎప్పుడు కూడా మేమే సెకండ్. కాబట్టి మీరేం చేయాలంటే మొదట ఒకటి చెబితే ఆగిపోయింది. మొదట ఏంటక్క, వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పారు. మీరక్క ఓకే, నాకు ఇంకా టైం ఉందక్క పరదేశీకి వెళ్ళటానికి. తర్వాత ఇంకెవరైనా ఉండారా? దేవుని కొందరు. ఇక అయిపోయింది, మనిషికి ఒక్కటే. ఇంకా అమ్మ ఇదిగో నీ కుమారుడు, మీరు చెప్పారు కదక్క. ఇంకా బ్రదర్స్ లేదా ఏంటి? అన్నీ ఫోనుల్లోనే నిమగ్నమయ్యి ఉంటారేంటి? కనీసం వాట్సాప్లోనే వచ్చింది కదా ఇవాళ, అది కూడా చూడలేదా బ్రదర్స్? అరే, అన్నిట్లో సిస్టర్స్ ఫస్ట్ ఉంటే మరి మనం ఎట్లా? తండ్రిని ఆత్మని ఇంకా రికమెండేషన్ చేయొద్దండి, అది దేవుని దగ్గర పని చేయదు. నేను చెప్పే కదా నువ్వు ఇది చెప్పని చెప్పొద్దు. ఇంకా నా దేవా, వెరీ గుడ్, నా దేవా నన్ను ఏదో చేయవిడ్చదు. ఇంకా దప్పికొని ఉన్నాను. ఇంకా సమస్తము సమాప్తమాయను. సరే, 7 విషయాలు కరెక్ట్గా చెప్పారు కదా. ఇక నేను చెప్పవసరం లేక, మీరు అందరూ 7 విషయాలు చెప్పారు కాబట్టి ఇక ఆ 7 విషయాల గురించి నేను చెప్పను. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా గుడ్ ఫ్రైడేకి 7 విషయాలు అందరూ చెబుతారు, కొత్త కోణంలో వెళ్ళాలని. సరే, ఇప్పుడు 3 రోజులు మీ మధ్యలో ఉంటాం. ఎన్ని రోజులు? ప్రభు చిత్తమై మీరు అనుమతిస్తే 3 రోజులు మీ మధ్యలో ఉంటాం. ఈ 3 రోజులు కూడా ఒక్క మాట మీద వర్తమానం ధ్యానిద్దాం. ఏంటా మాట అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఏంటా మాట? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈ రెండింటి మీదే వర్తమానాలు మనం ధ్యానిద్దాం. ఆదివారం ఆరాధనలో కానీ, బల్లలో కానీ, చివరి వర్తమానం కానీ, సరే నైట్కి ఏదైనా అవకాశం దేవుడు సమకూస్తే యవనస్తుల కూడికలో కానీ, రేపు ఉపవాస ప్రార్థనకు కానీ, రేపు సాయంత్రకాలం సువార్త కూడికి కానీ, అన్ని విషయాల్లో కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఎంతమంది తెలిసే విషయం? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం తెలిసిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి. క్రీస్తు పూర్వం అంటే ఏంటి? పెద్దగా చెప్పండి అమ్మా. క్రీస్తు పూర్వం అంటే ఏంటి? క్రీస్తు ఈ లోకానికి రాక మునుపు. క్రీస్తు శకం అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత. దీన్ని బైబిల్ కోణంలో చూసినట్టయితే సిలువకు ముంగట, సిలువ తర్వాత. అర్థమవుతుందండి? సిలువకు ముంగట అంటే యేసుప్రభు వారు సిలువ వేయకు ముంగట క్రీస్తు పూర్వం, యేసుప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత క్రీస్తు శకం. ఆ కోణంలో మనం చూద్దాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి మాట, ఇప్పుడు ఆరాధనలోకి కొన్ని నిమిషాలు ఆరాధన చేయాలి కాబట్టి సహజంగా నా వర్తమానం ఎక్కడుండా కానీ గంట 45 నిమిషాలు ఉంటుంది మాకు, ఒక వర్తమానమే. మీరు అంతసేపు ఓపికతో ఉండేవాడు కాదు కాబట్టి ఫస్ట్ రోజు ఎట్ట చెబితే అన్న సాయంత్రం సర్దుకోండి అంటారు. కాబట్టి అట్లా చెప్పం, క్లుప్తంగానే మీ సేవకుడు చెప్పే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా, ఏదన్నా కొద్దిగా టైం ఎక్కువ అవగానే సిగ్నల్ ఒకటి ఇవ్వమని చెప్పాను, ఎందుకంటే త్వరగా ముగిస్తానికి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే
కొన్ని మాటలు చూద్దాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, సిలువకు ముంగట, సిలువకు తర్వాత. అదే అపోస్తలుడైన పౌలు క్రీస్తు పూర్వం గురించి, క్రీస్తు శకము గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు కదా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం ఒక్కోసారి, తర్వాత మీరు వ్యక్తిగతంగా చదువుదురు. అందరూ కలిసి బిగ్గరగా పేజ్ నెంబర్ 174 కొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అక్కడ 2 విషయాలు చూద్దాం. మునుపు అన్నదేంటి? క్రీస్తు పూర్వం. ఇప్పుడు అన్నదేంటి? క్రీస్తు శకం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. నేను అనుకుంటూ వచ్చా, ప్రభా మరి వాస్తవానికి మేము నిన్న రాత్రి బయలుదేరే ప్రయాణం వరకు కూడా మందిరం వర్కులు జరుగుతున్నాయి మా దగ్గర. కొత్తగా మందిరం కడుతున్నాము. ఆ వర్కుల్లో బిజీ అయిపోయాను. కాబట్టి ఏం ధ్యానించాలి ప్రభు అనుకుంటా ప్రయాణంలో కూడా వస్తూ ఉంటే ప్రభు ఒక తలంపిచ్చాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే ఎవరు ఎప్పుడు ధ్యానించుంటారో లేదో కానీ నువ్వైతే ఒక అవకాశం తీసుకుని ధ్యానించు, నేను పరిశుద్ధాత్మ నడిపింపునిస్తాను. ఇక్కడ దేవుడు బయలుపరుస్తాను అన్నాడు. ఎట్లా ధ్యానించాలి ప్రభు అంటే, మునుపు ఎలాంటివి ఉండారు, ఇప్పుడు ఎలా ఉండాలి. మునుపు అన్నది పూర్వం, మన పూర్వపు జీవితం. మన శకం ఏంటి? ఇప్పుడు అన్నది శకము, మునుపు అన్నది పూర్వం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటలు చూద్దాం. ఏంటి మాటలు అంటే, ప్రియారా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మునుపు ఎలాంటి వారమైన మనల్ని తన కలువ శిలువ ద్వారా సమీపస్తులుగా చేసాడు లేదా మార్చేయడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. వాటిని ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన అంటే అందరూ కూడా తలలు వంచి చక్కగా బ్రదర్స్ మోకాళ్ళ మీదకి, సిస్టర్స్ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి మరి ముసుగు వేసుకుని చక్కగా ప్రార్థనలు ఏకీభవించాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి మీ అనాదికాల దైవ సంకల్పంలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీ చిత్తానుసారంగా తండ్రి మమ్మల్ని నర్సాపూర్ నుండి ఈ ప్రాంతమునకు తండ్రి మరలా సిమెంట్ నగర్కి ప్రభా మీరు నడిపించే వందనాలు. ప్రయాణాలన్నింటిలో కూడా తోడుగుండారు. నాతో పాటు సహకారికి వచ్చిన రేషన్న కూడా ప్రయాణంలో సహాయం చేశారు. మీకు వందనాలు. గమ్యం చేర్చారు. ఆయా ప్రయాణాల్లో ఆయా అద్భుతాలు మీరు జరిగిస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ఇప్పటివరకు కూడా ఆరంభ ప్రార్థనలో కానీ పాటల్లో కానీ మీరు తోడుగుండారు. వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు ఆరాధన వర్తమానం ధ్యానించక మునుపు తండ్రి మరి కొన్ని నిమిషాలు ప్రభావ మేము ఆరాధన చేయక మునుపు ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలు ఎంతో మీకు మహిమార్థమై మిమ్మల్ని ఆరాధించే వరకు సిద్ధపరచమని, నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటూ, కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కానని ఒప్పుకుంటూ, దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా ప్రభా మీరేమీ సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ, దేవా పలు ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో అనేకమైన దైవజనులు పంపించబడ్డారు ప్రభా పరిచర్యకి. వారందరిని కూడా మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుని మీరు మహిమ పొందమని, ఈ 3 దినములు సిమెంట్ కాలనీలు ప్రభా ఇక్కడ ఈ ప్రాంతంలో గడిపేదంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, దేవా ఈ గ్రామంలో మీరు అనేక గొప్ప కార్యాలు జరిగించమని, వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయమని సమస్తాన్ని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించండి. దైవదాసులు కుటుంబాలు కూడా దీవించమని మమ్మల్ని మీ ఆత్మ చేతులకు అప్పగిస్తూ మీరు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే వరకు సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాటల్లో క్లుప్తంగా మనం చూద్దాం. రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మునుపు మీరు ఎలా ఉండమండి? దూరస్తులమే. ఇప్పుడు ఎలా ఉండము? సమీపస్తులం. అంటే క్రీస్తు పూర్వం అని మనం చూస్తున్నాం కదా, సిలువకు పూర్వము మనం ఎలా ఉండం? దూరస్తులం. సిలువ తర్వాత మనం ఎలా ఉండం? అదే మనం గమనించాలి. సిలువకు ముంగట దూరస్తులమే, సిలువ కార్యం తర్వాత సమీపస్తులుగా చేయబడ్డాం. అంటే సిలువకు ముంగట మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాం? ఎందుకు సిలువకు ముంగట అన్నానంటే, మన జీవితంలో సిలువ కార్యం జరిగించక మునుపు అది పూర్వపు జీవితం. మన జీవితంలో సిలువ కార్యం జరిగిన తర్వాత క్రీస్తు శకం. అర్థమవుతుందండి? అంటే సిలువ తర్వాత వేరు, సిలువ ముంగట వేరు. అంటే యేసు ప్రభు ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆ సిలువ కార్యాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పబడే వర్తమానం ఏంటంటే, మన హృదయంలో జరిగిన సిలువ కార్యానికి ముంగట, సిలువ కార్యము తర్వాత. సిలువ కార్యానికి ముంగట ఆరాధనలో చూద్దాం, సిలువ కార్యానికి తర్వాత వర్తమానంలో మనం చూద్దాం. పూర్వము అంటే క్రీస్తు శకం, అంటే సిలువకు ముంగట పూర్వపు జీవితము మనది ఎలా ఉంది? క్రీస్తుకు ముంగట అంటే క్షమించండి, సిలువకు ముంగట సిలువ కార్యం మన జీవితంలో జరగక మునుపు మన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? పూర్వం సిలువ కార్యం మన జీవితంలో జరగక మునుపు మన జీవితం ఎలా ఉంది? అంటే ఎలాంటి వారమైన మన జీవితాల్లో సిలువ కార్యం జరిగించి, మనలో సిలువ కార్యం జరిగించి మన జీవితాన్ని మార్చి ఒక నూతన అనుభవంలో ప్రభు తీసుకొచ్చాడు. పూర్వం మన జీవితం ఎలాంటిది అంటే, సిలువకు ముంగట, ఒక భాషలో చెప్పాలంటే క్రీస్తు శకం మన జీవితం ఎలాంటిది అంటే, రండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనమండి? 4వ వచనం మనం చదివినట్లయితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాము, సిలువకు ముంగట మన జీవితం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించినటువంటి అనుభవం. సిలువకు ముంగట పూర్వం మన జీవితం ఎలాంటిదండి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటున్నాం కదా. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో క్రీస్తుకు పూర్వం, క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు, క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం చూద్దాం. క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు మనం ఎలాంటి వారిని? దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించినటువంటి వారు. బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఎక్కడ రాయబడుతూ వచ్చింది చెప్పండి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మానవుని యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి వచ్చి, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని చెప్పి మనం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో, ఒకప్పుడు క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు, క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభువు పుట్టక మునుపు సంగతి నేను చెప్పట్లా. మన జీవితంలోకి రాకమునుపు పూర్వం మనం ఎలాంటి వారు? క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారం అంటే, మనము దేవుని ఆజ్ఞని మీరి పాపం చేసిన వారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. ఈ నిత్యజీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నిత్యజీవం ఎలా వచ్చిందంటే, మానవులమైన మనం దేవుని ఆజ్ఞను మేరటం ద్వారా, ఈ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరవతారుగా కలువరిశిలలో మన కొరకై ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా
దేవుని ఆజ్ఞను మీరి మనం, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించిన మనం, దేవుని ఆజ్ఞను లెక్క చేయనటువంటి మనం, దేవుని ఆజ్ఞను కాదన్నటువంటి మనం, దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసినటువంటి మన జీవితంలో ఒక నూతన కార్యం జరిగించబడుతూ వచ్చింది. ఏమవుతూ వచ్చిందండి? నూతన జీవం మనలో ప్రవేశింపబడుతూ వచ్చింది. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు కదా, నూతన జీవము అని రాయబడుతూ వచ్చింది, నూతన అనుభవము. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పూర్వం దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వారం. క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు, యేసు ప్రభువారు మన హృదయంలోకి రాకమునుపు, యేసు ప్రభువారు మన హృదయంలోకి మనం అనుమతించక మునుపు, యేసు ప్రభువారు మన హృదయంలో నివసించక మునుపు, హృదయం అనేది తలుపు తెరిచి యేసు ప్రభువారు హృదయంలోకి రమ్మని మనం అడగక మునుపు, పూర్వం క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభువారు మన హృదయంలోకి రాకమునుపు, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారం అంటే దేవుని యొక్క ఆజ్ఞని మీరి పాపం చేసిన వారు. ఎలాంటి వారం అండి? దేవుని ఆజ్ఞని మీరి పాపం చేసిన వారు. కాబట్టి దేవుని ఆజ్ఞని మీరి పాపం చేసాం కాబట్టి ఆ కలువరి శిలువలో మీరు చెప్తూ వచ్చారు, అనేక మంది ఏం చేస్తూ వస్తున్నారు? స్త్రీలు ఏడుస్తూ వస్తున్నారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడుకుడి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడుగుడి అని చెబుతున్నాడు. ఎందుకు? మీరందరూ దేవుని ఆజ్ఞని మీరి అతిక్రమించి పాపలు పడిపోయి ఉన్నారు. నేను దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వాడుకున్నాను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుకుంటాడు. ధర్మశాస్త్రముకున్న బలమైనటువంటి పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి పాపమునకున్న బలాన్ని తొలగించిన వాడుకుంటాడు. పాపపు యొక్క పునాదులను కూల్చివేసిన వాడుకుంటాడు. పాపానికి కలిగినటువంటి ఏవైతే పునాదులు ఈ లోకంలో పేరుపై సాతానుడు స్థిరస్థాయిగా ఉన్నాడో, సాతాను యొక్క పునాదులన్నిటిని కూడా, పాప పునాదులన్నిటిని కూడా ఆయన కలువరి శిలువ ద్వారా ఆ పాపపు పునాదులన్నీ కూడా కదిలించబడినాయి, పెళ్లిగించబడినాయి కూడా. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. క్రీస్తుపురం అంటే క్రీస్తుపురం మరలా చెబుతున్నానంటే, క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు క్రీస్తుపురం, క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు శకం. యేసు ప్రభువారు మన జీవితంలో రాకమునుపు క్రీస్తుకు పూర్వం, మన జీవితాల్లోకి రాకమునుపు మనం పూర్వం ఎలాంటి వారం అంటే దేవుని ఆజ్ఞని మీరి అతిక్రమించి పాపం చేసి మరణాన్ని తెచ్చుకోవడానికి సమీపస్తులమే. ఆ మరణం తెచ్చుకోవడానికి సమీపస్తులమైన మన కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాప్తమాయను ఏమంటున్నాడండి? సమాప్తమాయను అంటే అర్థం ఏంటి? ముగించబడింది. దేవుని ఆజ్ఞని మీరి మానవుడికి వస్తున్న మరణం ఏదైతే ఉందో ఆ మరణానికి సంబంధించిన పాపానికి ఉన్నటువంటి బలం ముగించబడి పాప పునాదులు పెలిగించబడ్డాయి అని అర్థం. కానీ మొదటి మాట ప్రియులారా, క్రీస్తుకు పూర్వం మనం ఎలాంటి వారిమి? దేవుని యొక్క ఆజ్ఞని మీరి పాపం చేసిన వారు. 2, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారిమి? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో 2వ మాట, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి చాలు ఇక్కడ రాయబడిన మాట కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనం మీరు చదివింది? 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్తోత్రైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఇక్కడ 2వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 2వ మాట అని అంటే, పూర్వం మనం ఎలాంటి వారం? క్రీస్తు పూర్వం అని అంటే చీకట్లో ఉన్నటువంటి వారు. ఎలాంటి వారం అండి? చీకట్లో. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, ఏమంటుంది? అయితే మీరు చీకట్లో నుండి, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారం అండి? చీకటి జీవితం కలిగిన వారం. ఒక రకంగా చెప్పండి, చీకట్లో చేసే పనులు ఏంటి మీరు చెప్పండి? మెయిన్ చీకట్లో చేసేది ఏంటి? మరి అదే కదా, చీకట్లో చేసే పని ఏంటి? ఫస్ట్ అందరి నోటి నుండి ఒకటే వస్తుంది, దొంగతనం. చీకట్లో చేసే పని ఏంటి? దొంగతనం. ఎందుకు చీకట్లో చేస్తారు? వెలుగులో ఎందుకు చేయరు? ఇప్పుడు అందరూ చూస్తూ ఉండగా దొంగతనం చేసేవనుకోండి, ఏం చేస్తారు? అందరూ పట్టుకుని కొడతారు. అందుకని ఆ దెబ్బలు తప్పించుకోవడానికి రేత్రి దొంగతనం చేస్తారు. వాడి దరిద్రం బాగాపోతే ఆ రేత్రి కూడా దొరుకుతాడు. అవును కదా, అదృష్టం బాగాపోతే, దరిద్రం పడితే రేత్రి కూడా దొరుకుతాడు. సరే, మనం సాతానికి ఆల్రెడీ దొరికిపోయిన వారమే,
కానీ సాతాను ద్వారా ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసింది. గ్రుడ్డితనం అంటే దేని సాదృశ్యం? చీకటే. గ్రుడ్డితనం వచ్చిందంటే కనబడదనే అర్థం. కళ్ళు కనపడినోళ్ళు, చూపు లేని వారు, కళ్ళు కనబడినటువంటి వారు, గ్రుడ్డివారు తేటగా మనలో చూడగలుగుతారా? చూడలేరు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చీకటి కలిగి ఉంటారని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. పూర్వం మనం ఎలాంటి వారమే? లోకంతో, లోకపు ఆశల్లో, లోక కోరికల్లో ఉంటూ లోకాన్ని అనుసరిస్తూ చీకటి జీవితాన్ని కలిగిన వారం. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారం అంటే లోకపు చీకటి జీవితాన్ని కలిగినటువంటి వారం. క్రీస్తు పూర్వం మన జీవితం చూడగా చీకటి జీవితం, క్రీస్తు తర్వాత వేరు, క్రీస్తుకు ముందర మన జీవితం. ఒకప్పుడు యేసు ప్రభువారిని మనం నమ్మక మునుపు, సిలువు కార్యం మన జీవితంలో జరగక మునుపు, యేసు ప్రభువారు మన హృదయంలోకి వచ్చి ఆయన సిలువు కార్యం మన హృదయంలో జరిగించక మునుపు, క్రీస్తు మన హృదయంలోకి రాక మునుపు, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారిని? చీకటి జీవితం కలిగిన వారు. దొంగతనమే చేయొచ్చు, వ్యభిచారమే చేయొచ్చు, ఇంకా మోసమే చేయొచ్చు, నరహత్య చేయొచ్చు. చీకట్లో చేయరా? దొంగతనం చేసేవాళ్ళు లేదా డబ్బులు గుంజుకునేవాళ్ళు ఏం చేస్తారు? చీకట్లోనే ఎవరు దొరుకుతారని చెప్పి కొట్టి లాక్కెళ్ళి ఎవరు లేరు? ఎంతమంది లేరు? అంటే నరహత్య చేసే స్థితిలో ఉండాం, దొంగలుగా ఉండాం, పాపాత్ములుగా ఉండాం, వ్యభిచారులుగా ఉండాం, ఇంకంత దారుణమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా పూర్వం జీవిస్తూ వచ్చిన వారు మనం. కానీ ఇప్పుడు చూడగా జీవితం మార్చబడింది. క్రీస్తు పూర్వం మన జీవితం చూడగా మొదటిగా నేను ఒకటి చెప్పటం మర్చిపోయా. నాకు అసలు మతి మరిపు ఉంది, ఆ విషయం చెప్పటం మర్చిపోయా. నాకేముందండి? మతి మరిపు ఉంది. అందుకని మధ్యలో అడిగితే ఏం చెప్పాను అది మీరు నాకు గుర్తు చేయండి. లేకపోతే మళ్ళీ మతి మరిపు వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. కాబట్టి అట్లా కాకూడదంటే మీరు గుర్తు చేయాలి. మొదటిగా క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారిమి? దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారు. రెండు, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారిమి? చీకట్లో ఉన్నటువంటి మనల్ని యేసుప్రభు వారు తన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన కలువరిశిల్లో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, ఆయన కలువరిశిల్లో తన ప్రాణం పెట్టి మన కొరకై ఆయన కన్నీరు కార్చి ఆయన రక్తం చివరి రక్తం బొట్టు చిందించడం ద్వారా, ఆయన కార్చిన రక్తపు మడుగుల ద్వారా చీకట్లో ఉన్న మన జీవితం కడగబడి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చింది. పూర్వం మనం ఎలాంటి వారం? క్రీస్తు పూర్వం చెప్పండి. చీకట్లో ఉన్నటువంటి వారం. ఎన్ని దొంగతనాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని పాప జీవితం, ఎన్ని వ్యభిచారంతో కూడిన జీవితం, ఎంత జీవితాన్ని మనం జీవించి ఉండొచ్చు, ఎన్ని ఆలోచన చేసి ఉండొచ్చు. మీరు అనొచ్చు, వ్యభిచారం అంటే ఎట్లా బ్రదర్, మేము వ్యభిచారం చేయలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమునందు మరి అది వ్యభిచారం కదా? అది వ్యభిచారమే కదా బైబిల్ చెబుతున్న మాట. ఎంతమందిని మోహపు చూపుతో చూడాలి మనం క్రీస్తుని ఎరగక మునుపు. అబ్బా ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళు నాకు భర్తగా రావాలి, ఎలాంటి వాళ్ళు నాకు భార్యగా రావాలని ఎంతమంది మనం అనుకోలేదు. ఇలా రూపాన్ని చూసి ఎంతగా మనం సౌందర్యాన్ని, రూపాన్ని చూసి ఆశపడిన అనుభవం లేదు. ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం ఇదంతా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత దైవ చిత్తం. వివాహం కావాలంటే, వివాహం జరగాలంటే దేవుని చిత్తం. రూపం చూసేవారు కాదు, అందాన్ని చూసేవాళ్ళు కాదు. నాకు పెళ్లి కాకమునుపు నేను అనుకునేవాడిని, చక్కగా తెల్లగా ఉండాలి అమ్మాయి, ముస్లిమ్స్ అమ్మాయి అయ్యి ఉండాలి, మళ్ళీ చక్కటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి. ఏ ఎత్తు పొన్ను, ఏ బలహీనత ఉండకూడదు, ఏ మచ్చలు కూడా ఉండకూడదు, అలాంటి ఆమెను చేసుకోవాలనుకున్నా. మనుషుల ఆలోచన అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది. సరే, క్రీస్తుని నమ్మిన తర్వాత ప్రభా నీ చిత్తమని అప్పచెప్పా. ఎట్లాంటి భార్య అని ఇచ్చాడండి దేవుడు. నాకు పెళ్ళి అయిందిలేండి, 3 కుమార్తెలు. అర్థమైందండి. అట్లా లేననుకోండి. కాబట్టి నా భార్య ఎలా ఉండేది తెలుసా? ఒక్కసారి మీ తల వెంట్రుకలు ఇట్లా పట్టుకోండి. నేను చెప్పింది తెలిగే కదా. మీ తల వెంట్రుకలు ఇట్లా పట్టుకోండి. తెల్లగా ఉండేవాడు కాదండి, రంగేసుకొచ్చినవాడు కాదు. ఇదిగో నా తలకు రంగేలా ఎట్లా ఉండేది నా భార్య. నల్లగా ఉండిద్ది. మా సగసులు అందరూ తెలుసు, నల్లగా ఉండిద్ది. మనుషుల ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది. అక్కడ మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన జీవితం వేరు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితం లేదు. ఒకప్పుడు చీకటి జీవితం కలిగిన వారం, ఎలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అది ఇది ఆలోచన కలిగిన వారం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితం పూర్తిగా మార్చబడి క్రీస్తుకి సరెండర్ అయిపోయింది మన జీవితం. ఇప్పుడు అన్నాం కదా, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే ఇక జీవించును, క్రీస్తే నా యందు జీవించును. ఒకప్పుడు మనం మనలో జీవిస్తూ వచ్చాం, ఇప్పుడు మనం మనలో జీవిస్తున్నా. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే. అది
పూర్వం ఒకప్పుడు మనం చీకట్లో ఉండేవారం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి క్రీస్తు తీసుకొచ్చాడు. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారు? మొదటగా ఆజ్ఞ అతిక్రమించబడిన వారు. క్రీస్తు శకం మనం ఎలాంటి వారిమి? ఇంకా చీకట్లో ఉంటారా? ఇంకా చీకట్లో ఉంటారంటన్నా. క్రీస్తు శకం అన్నా, ఇంకా చెప్పలా క్రీస్తు శకం గురించి, క్రీస్తు పూర్వం గురించే చెబుతున్నా. కాబట్టి క్రీస్తు శకం అనే దానికి చీకట్లో నుండి అంటున్నారు, చీకట్లో అని. క్రీస్తు పూర్వం మనం ఒకప్పుడు దేవుని ఆజ్ఞని మీరిన వారు, పాపం చేసిన వారు. క్రీస్తు పూర్వం ఏం చేసాము? చీకటి జీవితం కలిగిన వారు. ఆ రెండు ప్రాముఖ్యమైన జీవితాన్ని ఆయన కలువరి శిలువ ద్వారా జీవితాన్ని మార్చేసేసాడు. ఆ కలువరి శిలువ ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా క్రీస్తు శకం అనే అనుభవంలోకి మనం వచ్చేసేసాం. ఇది పాటలు కాదు, మనం చదువుకునేటువంటి పుస్తకాల్లో కూడా రాయబడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని సోషల్లో కానీ ఆయా కోణాల్లో రాయబడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. నేను ప్రభువుని నమ్మి దరిదాపు నాకు తెలిసి 2011లో ప్రభువుని నమ్మే, 12లో సేవకు వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు క్రీస్తు పూర్వం గురించి వర్తమానం చెప్పాలి అనుకున్నా. ఎక్కడ చెప్పాలో అర్థం కాల, అసలు దాని గురించి ఆలోచన లేదు. దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 2012 తర్వాత నుండి ఇప్పటికి 12-13 సంవత్సరాలకి ఇచ్చాడు దేవుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి. అప్పుడే చెప్పాలనుకున్నా, ఏమో దేవుడు ఆపేసేసాడు సిమెంట్ నగర్ కోసం. సరే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నమాట ఇది? 2. ఇక త్వరగా ముగించేద్దాం కదా, టైం అయిపోతుంది కాబట్టి. రెండోదిగా క్రీస్తు పూర్వం మనం చీకట్లో ఉండేవారు. మొదటగా దేవుని ఆజ్ఞ మీరు, 2 చీకట్లో ఉన్నవారు. మూడోదిగా చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి దేవుని యొక్క మాటలు చూసినట్టయితే 2వ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చదవండి అక్క. నేను అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్పారు అక్క. మీరు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరుగని వారికిని చాలన్నా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మూడోదిగా పూర్వము, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారం అంటే, 3వ మాటను మనం చూస్తున్నాం, దేవుని మాటకు లోబడిన వారం. ఎలాంటి వారం అండి? లోబడినటువంటి స్థితి కలిగిన వారం, దేవుని మాటకు మనం లోబడినటువంటి వారు. అదే మోషే కూడా సంఖ్యాకాండంలో దేవుని జ్యోతి వస్తాడు, ప్రభా వీరు లోబడినటువంటి ప్రజలు. ఎలాంటి ప్రజలు? లోబడినటువంటి ప్రజలు. వీళ్ళు లోబడే స్వభావం లేనటువంటి వారు, చెప్పే మాటకి, చెప్పే వాక్యానికి, చెప్పేటటువంటి దేవుని యొక్క మాటలకి, నీ స్వరానికి లోబడేవారు కాదు అని మోషే దేవునికి చెబుతూ వస్తాడు. అయ్యా వీరు లోబడని ప్రజలు, నువ్వు మాతో రాని ఎలా మమ్మల్ని తీసుకుపోవద్దు అంటాడు. వీరు ఎలాంటి వారు? లోబడిన వారు. అంటే క్రీస్తుకు పూర్వం మనం ఎలాంటి వారం అంటే, లోబడినటువంటి జీవితం కలిగిన వారు, దేవుని మాటలకి లోబడినటువంటి వారు. ఒకప్పుడు యేసు ప్రభువారిని ఎరగక మునుపు ఎన్ని మాటలు, ఎన్ని సువార్త మాటలు, ఎన్ని దేవుని మాటలు, ఎంత ప్రకటన చేస్తున్నా, మన వీధుల్లోకి వచ్చి, మన గ్రామంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నా కానీ యేసు ప్రభుని ఎరగక మునుపు ఆ మాటల్ని లెక్క చేయనటువంటి వారు, ఆ మాటలకు లోబడిన వారు. ఇది నాకెందుకులే, నాకు సంబంధం లేదులే, ఈ మాట నాకు కాదులే, ఇది ఎవరికోలే, వీళ్ళేదో పిచ్చి బట్టి ఇలా సువార్త చేసుకుంటున్నారు, దేవుని పత్రికలను పంచుకుంటున్నారు, అది ఇదని ఎన్నో మాటలు అనుకున్నవారు. అంటే దేవుని మాటలు మైక్ శబ్దం ద్వారా మనకు వినబడినా, పత్రికల ద్వారా మన దగ్గరికి వచ్చినా, దేవుడు తన స్వరం ద్వారా, తన దైవదాసుల ద్వారా మనతో మాట్లాడినా, దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు కూడా, మన తల్లిదండ్రులు దేవుని మందిరానికి వస్తున్నారని మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పటికీ దేవుని మాటకి లోబడిన జీవితం కలిగిన వారం. ఒకప్పుడు క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారం అంటే, క్రీస్తుకు పూర్వం మన జీవితం చూడగా దేవుని మాటకు లోబడినటువంటి వారం. కానీ మన జీవితాలు మార్చడం కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు అర్థమవుతుందండి?
యేసు ప్రభువారు 7 మాటలు బలటానికే కాదు సిలువకి ఎక్కింది. క్రీస్తు పూర్వం కలిగిన మనల్ని క్రీస్తు శకంలోకి తీసుకురావడానికి నరవతారుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవ అవతారుగా ఈ లోకానికి జన్మించి అనేకుల చేత అవమానాలు నిందలు భరించి అనేకుల చేత నిందించబడిన వాడై 600 మంది చేత దాదాపు 600 మంది చేత ముఖం మీద ఉమ్మి వేయబడినప్పుడు కూడా ఓర్చుకున్నవాడై అన్నిటిని సహించి గాయాల్ని, దెబ్బల్ని, అవమానాలు, నిందల్ని మనందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మనందరి దోషాలు అతని మీద పోపుగా అతను పొందిన దెబ్బల చేత మనం స్వస్థత ఇస్తూ అతను నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమాయను. ఆయన మన నిమిత్తమై కలవరిశిలో నలగొట్టబట్టడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. మన కొరకై నలగొట్టబట్టడానికి, మన కొరకై విరగొట్టబట్టడానికి, మన కొరకై దొంగబట్టడానికి, మన కొరకై ఆయన కలవరిశిలలో సమస్తం కూడా అవమానాలు, నిందలు భరించడానికి తనను తాను తగ్గించుకున్నవాడుకుంటూ వస్తున్నాడు. వై? ఎందుకు? క్రీస్తు పూర్వ జీవితం కలిగిన మనల్ని క్రీస్తు శకంలోకి తీసుకురావడం కొరకు. ఆ కలువరి శిలువ ద్వారానే క్రీస్తు పూర్వంలో ఉన్న మనం క్రీస్తు శకంలోకి వస్తాం కాబట్టి ఆ కలువరి శిలువ యొక్క కార్యం జరిగించడానికి అన్నిటిని భరించాడు. ఆయన అన్నిటిని ఏం చేశాడు? భరించాడు. ఆయన భరించడం ద్వారా ఏం జరిగింది తెలుసా? క్రీస్తు పూర్వంలో ఉన్న మన జీవితం క్రీస్తు శకంలోకి తీసుకురాబడుతూ వస్తుంది. ఇప్పుడు అర్థమైందండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఏంటో. మీరు కూడా అనుకుని ఉండొచ్చు ఎట చదువుతాడో ఏంటో, సోషల్ బుక్ తీసుకొచ్చాడని. ఏ బుక్ తీసుకురాలో? నా దగ్గర ఉంది ఒకటే బుక్, 66 గ్రంథాలు కలిగిన బుక్. ఈ బుక్ తప్పక ఇంకోటి ఏం లేదు. కానీ ప్రియులారా, క్రీస్తు పూర్వం మన జీవితం చూడగా మూడోది ఏంటి? దేవుని మాటకు లోబడని జీవితం. దేవుని మాటకు లోబడినటువంటి వారు, తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు, దేవుని మాట మీదే తిరుగుబాటు చేసి దేవుని మీదే తిరుగుబాటు చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. క్రీస్తు పూర్వం అది సిలువ ద్వారా జీవితం మార్చబడింది. ఆ జీవితం తీసివేయబడి ఒక నూతన జీవితం మనకి ఇవ్వబడింది. ఇదెన్నో మాట? 3. 4వ విషయంలోకి వెళ్దాం రండి. 4వ మాటను చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు, క్షమించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. పూర్వం మనం ఎలాంటి వారిమి? అతడు పరిసయ్యుల్లోనూ. ఒక్కొక్క మాట అడగొచ్చా మిమ్మల్ని? మీరేగా చదువుతుంది? ఎవరు చదువుతుంది? ఎవరు చేయొద్దండి, చదివేవాడు చేతులు అతను. మీరేనా? టిఫిన్ చేసి వచ్చారా? చేసి వచ్చారా లేదా? నేను ఒక మాట చెబుతా చూడండి. ఇంటికాడ భర్తను గట్టిగా తిట్టే స్త్రీలు ఉండేవాడు చేతులు ఎత్తండి. నేను చెప్పే మాట మీకు అర్థమైందండి? ఎత్తక్క పర్లేదు, ఉండదు బాబు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. ఇంటికాడ భర్తని గట్టి స్వరంతో తిట్టే సహోదరులు చేయి పైకి ఎత్తండి. ఎవరెత్తరా? మీరు ఓకే అక్క, మీరు ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? మీరు కూడా ఓకే. ఇక అట్టపోతే మొదటి నుంచి చివరి వరకు ఆడలేనేమో. ఏనా మన జీవితాలు ఇంతేనేక? అయ్యో, మొదటి నుంచి స్త్రీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, పురుషులకు అన్యాయం జరుగుతుంది. సరే, ఏదైతే మీరు మంచోళ్ళు కాబట్టి కోపడతారు. కోపంలో కూడా ఒక అర్థం ఉండిద్ది అనుకోండి. ఆ మాట చెప్పకపోతే మరి కష్టం. కోపంలో కూడా ఒక అర్థం ఉండిద్ది. ఓకే, సరే, మీరు చాలా మంచోళ్ళు. ఎలా కోపడతాం ఇంటికాడ? కళ్ళు కాపాడుతారా? ఏం చేస్తున్నా? ఈ పని నువ్వు చేసేది. పెద్దగా అరుస్తాం. మందిరంలోకి వచ్చేదానికి బైబిల్ చదివేటప్పుడు చీమలు కానీ మెల్లగా వెళ్ళిన దారిలో వెళ్తున్నట్టు ఉంటాం. ఇంటికాడ భర్తలు కానీ పిల్లలు కానీ తిట్టమంటే ఎంత పెద్దగా తిడతామో 10 ఏళ్ళ కింద పడతాయి. ఆ 10 ఇళ్ళలో వచ్చి సేవకులు చెబుతారు, అయ్యా వీళ్ళు విశ్వాసులేనా, ఇట్ట గొడవాడుతున్నారు, వీళ్ళు దేవుని పెట్టలేనని మరి సేవకులు చెబుతారు. అట్లాంటి అనుభవాలు నా జీవితంలో ఉండే. మరి మీ సేవకుడు అనుభవాలు ఉండేలో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో ఉండే. వీళ్ళు దేవుని పెట్టలేనా, ఇట్ట గొడవాడతారు, ఇట్ట తిడతారు, వాళ్ళు కొట్టుకున్నా బయటపడతారు, బయట వాళ్ళు తిట్టినా బయటపడతారు. ఎంత పెద్ద గొంతు. మరి దేవుని మందిరంలో ఎట్టుంటారు? ఆ పెద్ద గొంతులు ఏడు ఉండవులే, దేవుడు నొక్కేస్తాడు. ప్రియులారా, బయట మౌనంగా ఉండాలా? దేవుని మందిరంలో వాక్యం చదివేటప్పుడు బిగ్గరగా చదవాలి. ఎలా చదవాలండి? నేను చెప్పటం మర్చిపోయిన ఒక మతిమరుపు ఉంది. మొదటిగా నాకు మతిమరుపు ఉంది, 2 చెవుడు కూడా ఉంది రైట్గా. మీరు పెద్దగా చదివితే త్వరగా వినపడింది. రండి, 3 ఎన్నో మాట ఇది? 4వదిగా చదవండి అక్క, పెద్దగా చదవండి. పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చుట చూచి
సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. 4వ కోణం ఏంటి? 4వ మాట అంటే దేవుని బిడ్డలమయ్యి ఉండి సర్ప సంతానం యొక్క జీవితాన్ని మనం జీవించిన వారు. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారమండి? సర్ప సంతానం యొక్క జీవితాన్ని జీవించిన వారు. సర్పం ఎలా ఉంటుంది చెప్పండి? సర్పం ఎలా ఉంటుంది? సర్పంలాగానే ఉండేది. సర్పం ఎలా ఉంటుంది? అది నేను తర్వాత అడుగుతానన్న. ఎలా ఉంటుందన్న? సర్పం ఎలా ఉంటుంది? సర్పంలాగానే ఉంటుంది. సర్పం మాట్లాడిద్దా? మరి ఆదికాండం 3వ అధ్యాయంలో అవత ఎవరు మాట్లాడాడు మరి? చెప్పండి, మీరే చెప్పండి. సర్పమా కాదా? మరి సర్పం మాట్లాడుతుంటారు. దేవుని శాపం వచ్చిన తర్వాత దాని స్థితిగతులన్నీ పోయినాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన కాడి నుంచి మాట్లాడుతూ వస్తుంది. 3వ అధ్యాయంలో మధ్య నుండి దేవుని శాపం రావడం ద్వారా పాకుతూ వెళ్తుంది కడుపుతో. ఇవన్నీ దేవుని శాపం. పాము పాకటానికి కారణం ఏంటంటే దేవుని శాపమేది. దేవుడు శపించాడు కాబట్టి పాము పాకుతుంది. లేకపోతే అది కూడా మనలాగా నడిచేదేం. నడిచి మనం ఎక్కడ పరిగెడితే అక్కడ మనకంటే కూడా వచ్చి కరిసేదేం. దేవుని కొందనాలు. దేవుడికి భవిష్యత్తు నెరిగిన వాడు కాబట్టి అది పాకేటట్టే చేశాడు. సరే, సర్పం ఎలాంటిదంటే సర్పమే, పామే. దాని జీవితం ఎలాంటిది? ఇప్పుడు చెప్పండి. దాని జీవితం ఎలాంటిది? వంకర జీవితం కలిగింది. ఎలాంటి జీవితం అండి? వంకర జీవితం. అంటే అది స్ట్రైట్గా వెళ్ళదు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, ఒరే ఈ మార్గంలో కరెక్ట్గా వెళ్ళరన్నావు అనుకో, వాడు ఇడిపోయి ఇటు తిరిగి వస్తాడు. ఎందుకు అడిపోయావంటే నువ్వు చెప్పిన దాంట్లో నేను వెళ్ళాలా అంటే. మానవుని జీవితం అలాంటిదే. వంకర జీవితం కలిగింది ఒకప్పుడు. సరైన విధంలో దేవునిలోకి వచ్చిన వారం కాదు, దేవుని మందిరంలోకి వచ్చేవారం కాదు, దేవుని ఆరాధించేవారం కాదు, దేవుళ్ళు ఉన్నవారం కాదు, దేవుని మార్గంలో సరైన విధంలో నడిచిన వారం కూడా కాదు. వంకర యొక్క అనుభవం కలిగిన వారం. ఇంకా విషంతో కూడినటువంటి జీవితం కలిగిన వారు. 4 కిందే విషం ఉంటుందంటారు. అవునా? 4 కిందే విషం ఉంటుందంట. అంటే మన జీవితాలు చూడండి. ఒకప్పుడు మనం సర్పం లాంటి జీవితం కలిగిన వారం. విషంతో కూడిన జీవితం మనలో ఉంది. వంకర జీవితం మనలో ఉంది. ఇంకా పగబట్టే జీవితం కూడా మనలో ఉంది. సర్పానికి ఉన్న గుణ లక్షణాలు ఇవి. అది వంకర జీవితం కలిగింది, ఇంకా విషంతో కూడిన జీవితం కలిగింది, పగబట్టేది అది, ఇంకా మనిషిని చంపేంత వరకు కూడా విడిచిపెట్టింది అది. అంత కోపం కలిగింది. ఇంకా దాని స్వభావం ఏంది? ఏం చేస్తుంది చెప్పాలి? మనుషుల్ని నాశనం చేస్తుంది. ఇంకంత తప్పలే, మనుషుల్లో కలవరం తీసుకొస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పాము కాటేస్తే ఏమైంది? పాము కాటేసిందని చక్కగా పడుకుంటావా? ఏసీ వేసుకుని పడుకుంటావా? కలవరం. పక్కన భార్యని చక్కగా నిలబడినావు, పిల్లల్ని నిలబడినావు. ఒరే బైక్ తీరా, త్వరగా చచ్చిపోతాను, నువ్వు త్వరగా బైక్ తీరా. ఆ బైక్ స్టార్ట్ అవ్వదు. దరిద్రం కొద్ది నా సావుకే వచ్చినట్టుంది, బైక్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. తీతి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజక్షన్ చేయించుకునే దాకా కూడా మనశ్శాంతి ఉండదు. ఒక సర్పం యొక్క జీవితం ఒకప్పుడు మనలో ఉంది. విషంతో కూడిన జీవితం, విషంతో కూడిన మాటలు, విషంతో కూడిన ఆలోచనలు, విషంతో కూడిన చూపు మనలో ఉంది. పూర్వం, క్రీస్తుకు పూర్వం. ఇంకా ఒకప్పుడు మనం వంకర జీవితం కలిగిన వారు. ఇంకా మన జీవితం ఎలాంటిది? పాప జీవితం, అనేకులు శపించేటటువంటి జీవితం కలిగింది. అనేకుని శపించేటటువంటి జీవితం కలిగింది. ఇంకా పగబట్టే జీవితం. ఎవరైనా మనకేదన్నా చేసేరా, క్రైస్తవులు అన్నది కూడా మనం మర్చిపోతాం. అట్లాంటి జీవితం ఒకప్పుడు. పగబట్టే స్వభావం కలిగిన వారు, పగబట్టే మనస్తత్వం కలిగిన వారు, విషంతో కూడినటువంటి జీవితం కలిగిన వారు, వంకర జీవితం కలిగినటువంటి వారు. క్రీస్తు పూర్వం అది. కానీ ఆయన కలువరి శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితమే మార్చివేయబడింది. వంకర జీవితం పోయింది, విషంతో కూడిన జీవితం పోయింది, పగబట్టే జీవితం పోయింది, కోపంతో కూడిన జీవితం పోయింది, నాశనం చేసే జీవితం పోయింది. ఇప్పుడు క్రీస్తులో సంపూర్ణంగా చేయబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వారు కొంటాం. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారు అర్థం చేసుకోండి. ఆ జీవితం అంతా కూడా ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మన జీవితం పూర్తిగా సమాప్తమైపోయింది. పూర్వ జీవితం. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయాన్ని చూద్దామా? టైం అయిపోయినట్టుంది. రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం.
వేషధారుల వలె చాలు చాలు అక్క. కాబట్టి క్రీస్తు పూర్వం మొదటిగా మనం ఎలాంటి వారిమి? మొదటిగా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారు. 2 చీకటి జీవితం కలిగిన వారు. 3 దేవుని మాటకు లోబడిన జీవితం కలిగిన వారు. 4 వంకర జీవితము, విషంతో కూడినది, పగబట్టేది, ఇంకా కాటేసే స్వభావం, నాశనం చేసే స్వభావం కలిగిన వారు. 5వదిగా, 5వ మాటేనా? నేను మర్చిపోతున్నాను, మీరు చెప్పను, గుర్తు చేయండి. 5వదిగా క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారు అంటే వేషధారులమే. ఎలాంటి వారమండి? వేషధారులం. ప్రభు ఏమన్నాడు ఇక్కడ? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె కాక. ఒకప్పుడు మానవుడి జీవితం ఇదే, వేషధారణతో కూడిన జీవితం. సిలువ కార్యం మన జీవితాల్లో జరగక మునుపు, సిలువ కార్యం మన జీవితంలోకి రాక మునుపు, సిలువ అనే కార్యం మన జీవితంలో అనుమతించక మునుపు, హృదయం అనే తలుపు తెరవబడి సిలువ మన జీవితంలోకి రాక మునుపు మన వేషధారులమే. వేషధారులమా కాదా? వేషధారులమే. ఎలా? మీకు తెలిసిన సందర్భాలు కొన్ని చెప్పండి. వేషధారులు అంటే ఎట్ట అంటారు అన్నా? అది ఓకే, అది జీవితం మారిన తర్వాత. పూర్వం నేను అంటుంది వేషధారులు, దాని గురించి కూడా ఉంది, ఓ పాయింట్ తర్వాత తెద్దాం. పూర్వం, క్రీస్తు పూర్వం వేషధారులు అంటే ఎలా? వేషధారులు అంటే ఎలా? పాస్టర్ గారు మన ఇంటికి వస్తాడు విజిటింగ్ చేయడానికి, సేవకుడు. అయ్యగారు వందనాలండి, ప్రైజ్ రాడండి అంటాం. కానీ లోపల రక్షణ కార్యం లేదు. బయటికే అతి వినయం, లోపల దుర్త లక్షణం ఏదో అంటారు కదా, అలాంటివి ఉంటాయి. బయటికే ఒకసారి అనుకుంటాం వీడు ఎందుకు వచ్చాడు అనుకుంటాం, బయటికి అయ్యా ప్రైజ్ రాడు అనుకుంటాం, లోపడేమో ఎందుకు వచ్చాడు అంటాం. కానీ మనం మందిరానికి రాము. భార్య మందిరానికి వెళ్ళొచ్చు, భర్త మందిరానికి వెళ్ళొచ్చు, కానీ మనం మన ఇంటికి సేవకుడు వస్తే మటుకి నా ప్రైజ్ రాడు అంటాం. ఇదే కాదండి. వేషధారణ కలిగిన జీవితం అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా మనం మన కుటుంబంలో జీవించేవారు, మన స్నేహితుల మధ్య, కుటుంబీకుల మధ్య, బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య. బయటికి ఒకడు గొప్పోడైతే అరా బాగున్నావా, మంచిగా సంపాదించుకోరంటాం. వీడు ఎంత సంపాదిస్తున్నాడు, ఎట్ట సంపాదిస్తున్నాడని లోపల అనుకుంటాం. బయటికి ఏమంటాం? మంచిగా పెద్దోడు వారా, మంచి గొప్పోడు అవరా అంటాం. తర్వాత ఏమనుకుంటాం? వీడు ఎన్ని చేయకపోతే ఎంత గొప్పోడయ్యాడు, ఎన్ని తప్పులు చేయకపోతే, ఎంతమందిని మోసం చేయకపోతే వీడు ఎంత డోడయ్యాడు. మరి వాడి ముందుకెళ్ళి ఎందుకు నువ్వు మంచివాడురా, మంచి కావాలని ఎందుకంటావు? అదే వేషధారణ అంటే. వేషధారణ అంటే అదే. బయటికేమరే నువ్వు మంచోడురా, లోపల వీడు ఎప్పుడు చేస్తాడు. బయటకరి నువ్వు చాలా చాలా మంచోడివి, లోపల ఇది చాలా చాలా చెడ్డోడు. ఇదే వేషధారణ. ఒకప్పుడు వేషధారణ కలిగినటువంటి జీవితం కలిగిన వారం, బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నటువంటి వారం. నేను తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉంటా కొంతకాలం, ఇంకా చివరి దిశలో తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నావు. తిమోతి అంకుల్ దగ్గరికి ఎవరు వచ్చినా ఒక మాట అడుగుతాడు. మీలో ఎంతమంది తిమోతి అంకుల్తో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. కనీసం పరిచయం ఉందా ఎవరికైనా? అన్న. ఇంకా మీకమ్మా? ఇంకా ఈ కడప ప్రాంతంలో కూడా అంకుల్ సేవ చేశాడు కదా, ఇంకా కర్నూలులో కూడా చేశారు కదా. ఎవరు ఇంకేమైనా పరిచయం కలిగిన వాళ్ళు ఉన్నారా సన్నిహితంగా? సరే నేను చెప్తా చూడండి. తిమోతి అంకుల్ దగ్గరికి ఎవరైనా రాగానే ఒక మాట అడుగుతాడు. ఏంటా మాట అంటే, ఎరా ఎవరినైనా సరే, ఎలాంటి వాళ్ళైనా ఎరా అంటాడు. ఫస్ట్ ఎరా లోపల బయట బాగుండవా అంటాడు. ఏమంటున్నాడు? లోపల బయట బాగుండవా. ఎలాంటి వాళ్ళైనా సరే, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కానీ ఎరా అంటాడు. నేను అనుకునేవాడిని ఏంటి అంకుల్ ఎట్లా అంటున్నాడు అంటే, అది ఒక తండ్రి ప్రేమ. ఒరే నువ్వు బయటోడివి కాదురా, నా వాడివురా అని రుజువుపరుస్తున్నాడు అక్కడ. ఆ ప్రేమ నేను ఛానల్ అనిపించా. ఎరా ఒరే అంటే అంకుల్ అంటే బా నా కన్న తండ్రి పిలిచినట్టు అనిపించేది. ట్రైనింగ్లో ఉన్నాం కదా ఆయన దగ్గర, ఎంతో అనుభవం. వచ్చిన వాళ్ళందరికీ అడిగే చెప్పాడు. మాకు ఒక మాట చెప్పాడు, అరే అక్కడ పెట్టింది ఒకటి తీసుకురారా అనేవాడు. అక్కడ ఏం పెట్టాము? స్వీట్లో ఒక బాక్స్ పెడతాం, ఏముండదు దాంట్లో ఒక స్వీట్ పెడతాము. ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళకి స్వీట్ ఇస్తాం. షుగర్ ఉందనుకో వాళ్ళ దరిద్రం కొద్దీ ఆ పక్కనే మిక్సర్ కూడా పెట్టుండిద్ది. దాన్ని తీసుకురా, దాన్ని తీసుకురా అనేవాడు తిమోతి అంకుల్. సరే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తింటాం. ఫస్ట్ తెస్తే వద్దంటే రెండోది తెచ్చుకొచ్చి పెడతాం.
ఆ పెట్టిన తర్వాత అనేవాడు, ఎరా బాగుండవు నువ్వు అనేవాడు. వచ్చినాడు, బాగుండవు అంకుల్ అండి. లోపల బయట బాగుండవా అనేవాడు. ఏం అర్థం కాదు కదా, మనకు అన్నీ మట్టి పొరలు కదా. కాబట్టి ఏమనేవాడు, అంత బాగానే ఉన్నాను అంకుల్ అనేవాడు. మరి ఆత్మీయంగా భౌతికంగా రెండు బాగుండవంటే, ఆత్మీయంగా అయితే కొద్దిగా కష్టంగా ఉండాలి అంకుల్ అనేవాడు. మరి అదే లోపల బయట బాగున్నామంటే లోపల ఒకలాగా బయటలో ఒకలాగా కాదు, లోపల బయట రెండు వైపులు ఎలా ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు, మార్పు చెందని వాడైనా. కాబట్టి ఎలా ఉండాలి మనం? వేషధారుడు వలె. అలాగేనా? కాదు, వేషధారులు లేకుండా ఒకటే రీతిలో ఉండాలి లోపల బయట. తిమ్మతంగా అదే అడుగుతూ వచ్చాడారా, లోపల బయట బాగుంటారా? ఎక్కడ బాగుంటాం? బయటల్లా కొట్లాట్లు, భార్యతో కొట్లాట, భర్తతో కొట్లాట, కొట్లాట్లు. అంకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి సేవకుల దగ్గరికి వచ్చి ముసుకేసుకొచ్చి, అన్నా నా భర్త తిడుతున్నాడు, నా కోసం ప్రార్థన చేయి. తిట్టిందే నువ్వు, కొట్టిందే నువ్వు, ఆయన హాస్పిటల్కి జాయిన్ అవడానికి కారణమే నువ్వు, ఆయనకు షుగర్ రావడానికి కారణం నువ్వు, ఆయన బీపీ రావడానికి కారణం నువ్వు. మళ్ళీ నువ్వు వచ్చి తల మీద చక్క ముసుకేసుకుని, అన్న నా భర్త నన్ను కొడుతున్నాడు, ప్రార్థన చేయి. ఎవరు గుడ్డోడు? నా సేవకుడే గుడ్డోడు. అందుకే మేము నమ్మేస్తాం కదా, అయ్యా ప్రభా నిజంగానే కొడుతున్నట్టున్నాడు ప్రభా, ఆ భర్తను మార్చు ప్రభా, అతను రక్షణ ప్రభా, ఇప్పుడే నూతన ఆత్మను పుట్టించు ప్రభా అంటాం. అసలు ఆత్మ ఎక్కడికి రావాలి? అక్కకి. నూతన ఆత్మ ఈ అక్కకి రావాలి, ఆ అన్నకు కాదు ముందల. కానీ మన ప్రార్థన మాకు తెలియదు, ఎవడు గుట్టాడంటే మేమే గుట్టేవాళ్ళం కదా. ప్రభా ఈ అక్కను దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడుతుందో పైపెచ్చి చెబుతారు. అన్న ఇంటికాడ ఎన్ని ఇబ్బందులు అంటే, మందిరానికి కూడా సరిగ్గా రానివ్వట్లేదన్న, మందిరానికి వెళ్తే కూడా కొడతాను అంటున్నాడన్న, తిడతాడన్న, ఆలస్యం అయితే వాక్యం ఆలస్యంగా చెబితే చాలు తిడతాడన్న, ఇంత లేట్ ఎందుకనన్న. ఇక ఈయన ఇక్కడ ఏమనుకుంటారు సేవకులు, నిజమేనేమో, మేము వచ్చి చూడట్లేదుగా, ఇంట్లోకి వచ్చి నిజమేనేమో, పోన్లే పాపం దేవా ఈ బిడ్డ బాధ ఆలకించు ప్రభా అంటే, అసలు బాధ ఆయన బాధ ఆలకించాలి దేవుడు. ఈ అక్క బాధ కంటే ఆ బాధ ఆలకించాలి దేవుడు. వేషధారణతో కూడిన జీవితం ఇది. పూర్వం జీవితం ఇలాంటిది. క్రీస్తుకు పూర్వం ఇది నా జీవితం. క్రీస్తుకు పూర్వం అంటే సిలువ కార్యం మన జీవితాల్లో జరగక మునుపు ఇది మన జీవితం. వేషధారణ, ఇంటికాడ తిట్టాల్సిన తిట్టి, కొట్టాల్సిన కొట్టి, అనాల్సి మాటలని అని ఇరుగు వారిని పొరుగు వారిని సంత వీధుల్లో కూడా ఇష్టానుసారమైన మాటలు తిట్టాల్సిన తిట్టి, మందిరానికి వచ్చిన నా పక్కన వాళ్ళందరూ నన్నే తిడుతున్నారన్నా, దయచేసి నాకు ప్రార్థన చేయన్నా. నా ఇంటి పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, ఈ పక్కన వాళ్ళు నన్ను బాగా తిడుతున్నారు, వాళ్ళందరికీ మారు మనసు కొరకు ప్రార్థన చేయన్నా. ఇప్పుడు మారు మనసు ఎవరికి రావాలా? వాళ్ళందరికి రావాలా? నీకు నాకు రావాలా? ప్రార్థన చేయడానికి వచ్చి అందరినీ తిట్టి వచ్చిందే నువ్వు, ఏడకొచ్చి మళ్ళీ వాళ్ళకి మారు మనసు రావాలన్నావు. ఇది వేషధారణ కదా. ఇలాంటి వేషధారణతో కూడిన జీవితం మందే. ఇంటికాడ ఒకలాగా, దేవుని మందిరానికి వచ్చి ఒకలాగా ఉండేటటువంటి జీవితం కలిగిన వారం. పూర్వం ఇది, క్రీస్తు పూర్వం ఇలాంటి వారు వేషధారణ కలిగిన వారు. ఎలాంటి వారం? వేషధారణ కలిగినటువంటి జీవితం కలిగిన వారం. క్రీస్తు కార్యము ద్వారా ఆ వేషధారణతో కూడిన జీవితం మార్చబడింది. ఆ మరణ భూస్థాపన కలువరిశిలుడు, భూమికి ఆకాశానికి మధ్యలో అయిన కలువరిశిలులో మన కొరకై 3.5 గంటల పాటు సిలువ కొయ్య మీద వేలాడవేయబట్టం ద్వారా క్రీస్తు శకములోకి మనం వచ్చాం. క్రీస్తు పూర్వస్తులమైన మనం. ఇదన్నమాట. 2 మాటలు చదివి ముగిద్దాం రండి, టైం అయిపోయినట్టుంది. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట, క్రీస్తుకు పూర్వం మనం ఎలాంటి వారం అంటే దేవునితో సమాధానం లేనటువంటి వారం. క్రీస్తుకు పూర్వం మనం ఎలాంటి వారమి? దేవునితో సమాధానం లేనటువంటి వారు. ఒకప్పుడు దేవునితో మనకు సమాధానం లేదు. దేవునికి మనకు సమాధానం ఎక్కడుంది? దేవుని ఆజ్ఞను మీరి, దేవుని మాటలు మీరి, దేవుని కాదని దేవునికి దూరస్తులమై వేషధారణ కలిగిన జీవితం మనలో ఉన్నప్పుడు దేవునితో సమాధానం మనకి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి సమాధానం వచ్చింది? సిలువకు ముంగట దేవునికి మనకి సమాధానం లేదు. దేవునికి మనకి సమాధానం లేదు సిలువకు ముంగట.
సిలువ కార్యం మన జీవితంలో జరగడం ద్వారా, యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన కలువరిశిల్లో చనిపోవడం ద్వారా, ఆయన కలువరిశిల్లో మరణించడం ద్వారా మనకి దేవునికి మధ్యలో సమాధానం అనుగ్రహించబడింది. క్రీస్తుకు పూర్వమైన సమాధానం లేనటువంటి వారం దేవునితో, ఏ మాత్రము కూడా దేవునితో సమాధానం లేనటువంటి మనల్ని దేవునితో సమాధానపరిచాడు సిలువ ద్వారా యేసు ప్రభువారు. ఆయన కలువరి సిలువ ద్వారా, ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి సిలువ యొక్క గొప్ప కార్యము ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? దేవునితో సమాధానం వచ్చేస్తుంది మనకి. క్రీస్తు పూర్వం అంటే సిలువ కార్యం మన జీవితంలో జరగక మునుపు క్రీస్తు పూర్వం, సిలువ కార్యం మన జీవితంలో జరిగిన తర్వాత క్రీస్తు శకంలోకి తర్వాత వద్దాం. క్రీస్తు పూర్వం మన జీవితం ఎలా ఉందంటే, మొదటిగా దేవుని ఆజ్ఞని మీరు వారం, 2 చీకట్లో ఉన్నవారం. మీరే చెప్పండి సిస్టర్స్. 3వ మాట లోబడిన వారు. 4వ మాట అక్క వంకర జీవితం కలిగిన వారు, సర్పం జీవితం. 5 వేషధారణ. మీరు ఆగండి. 6వ మాట మీరు చెప్పండి. ఎటు చేయి చూపిస్తుంది మీ బ్రదర్స్ అక్క? దేవునితో సమాధానం. కాబట్టి ఒకప్పుడు ఇలాంటి జీవితం అంటే మన జీవితంలో మన యొక్క విధానం చూడగా దేవునితో సమాధానం లేనటువంటి వారం, పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసుకున్న కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? దేవునితో చచ్చిన స్థితిలో ఉన్న మనం దేవునితో సమాధానపరచబడ్డాం. ఇప్పుడు దేవునితో మనకు సమాధానం ఏర్పరచబడింది. ఇప్పుడు మనం అబ్బా తండ్రి అని ఎలా మొరపెట్టగలుగుతున్నాం? నాయన తండ్రి అని ఎలా మొరపెట్టగలుగుతున్నాం? కారణం ఏంటంటే ఆ సిలువే. ఆ సిలువ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విధానం తీసేసి ఇద్దరికి సంధి చేసింది, ఇద్దరిని ఏకపరిచింది. ఆ సిలువ ద్వారా ఈరోజు మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. అబ్బా తండ్రి అని దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకోగలుగుతున్నాం. ఇది క్రీస్తు సిలువ ద్వారా మనకు వచ్చిన సమాధానం. క్రీస్తు పూర్వం ఒకప్పుడు మనం సమాధానం లేని వారం, క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా ఇద్దరికి సంధి చేశాడు, అంటే ఇద్దరిని కలిపాడు. సమాధానం అనే బంధం చేత ఇద్దరిని ఏకం చేస్తూ వచ్చాడు. క్రీస్తు పూర్వం సమాధానం లేని వారం, క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా సమాధానం మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇదెన్నో మాట? 6. 7వ మాట చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు అదే నాకు ఇంటికాడ గొంతు, నాకు కావాల్సింది ఇంటికాడ గొంతుతో కావాలి. మందిరంలో ఉన్న గొంతు నాకు ఇప్పుడు వద్దు. ఇంటికాడ ఎట్ట గొంతు ఉంటుందో ఆ గొంతుతో చదవండి. మీరు గమనించుకోండి, మనం ఏ గొంతుతో చదువుతున్నాం అన్నది ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇంటికాడ ఎలా ఉంటామో ఆ గొంతుతో చదవండి. చదవండి. అది కరెక్ట్ అయిన స్వరం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి 7వదిగా క్రీస్తుకు పూర్వం మనం ఎలాంటి వారం అంటే దూరస్తులము. ఎవరండి? దూరస్తులం. ఎవరికి దూరస్తులమే? దేవునికి దూరస్తులం, క్రీస్తుకు దూరస్తులం. ఎప్పుడైతే దేవునికి దూరస్తులుగా ఉంటామో సిలువ కార్యము ద్వారా, ఆ కలువరిశిల్లో యేసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మన కొరకు 6000 సంవత్సరాల్లో ఏ మానవుడు చేయని గొప్ప సిలువ కార్యం మన కొరకై యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణం ద్వారా మునుపు దూరస్తులమే. మునుపు అంటే క్రీస్తు పూర్వం. క్రీస్తు అంటే క్రీస్తు పూర్వం అంటే సిలువ కార్యం మన జీవితంలో జరగక మునుపు క్రీస్తు పూర్వం. క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారు? 7వదిగా దూరస్తులము. దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని మాటలకి, దేవుని వాక్యానికి, దేవుని లేఖన భాగాలకి దూరస్తులము. ఒకప్పుడు దేవుని మందిరానికి రమ్మంటే నేను ఇప్పుడు రానన్న పని ఉంది, వాక్యం విన్నా రమ్మంటే నాకు కుదరదు, స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి రమ్మంటే నాకు కుదరదు,
దేవుని మాటలు గొప్ప వినబడుతున్నాయి, రమ్మంటే నాకు కుదరదు అనేవారు. అంటే దూరస్తులు ఉండటానికి ఇష్టపడేవారు. ఒకప్పుడు దేవుని సన్నిధికి దూరస్తులు ఉండటానికి ఇష్టపడినటువంటి వారు. ఒకప్పుడు దేవునికి దూరస్తులమైన మనము ఇప్పుడు సమీపస్తులు చేపట్టడం కారణం కలువరి శిలువ. కారణం ఏంటండి? కలువరి శిలువే. ఆ శిలువ ద్వారా, ఆ శిలువ కార్యం ద్వారా, ఆ శిలువలో ఆయన మరణించి చనిపోవడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన కలువరి శిలువ నీ కొరకు నా కొరకు దున్నబడిన దేహంతో నీ నా పాపాల కొరకై కలువరి శిలువ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఈరోజు దూరస్తులమైన మనం సమీపస్తులుగా చేయబడుతున్నాం. పూర్వం, క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారిమి? 7వ మాట, దూరస్తులము. ఇప్పుడు ఎలా ఉంటారు? ఇంకా దూరస్తులేనా? సమీపస్తులా? దూరస్తులుగా ఉండారో లేదో శకంలోకి వస్తే అర్థమైంది ఆ వర్తమానం ఏంటి. కాబట్టి క్రీస్తు పూర్వం దేవునికి దూరస్తులం, కానీ ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం విడి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు దగ్గరకు సమకూర్చబడ్డాం. ఇప్పుడు ఏం చేయబడ్డాం? దగ్గర సమకూర్చబడ్డాం. నిజంగా క్రీస్తు పూర్వం ఎలా ఉండాము? శిలువ ద్వారా క్రీస్తు శకంలోకి వచ్చిన అనుభవంలోకి వచ్చాం. శిలువే లేకపోతే క్రీస్తు శకం మన హృదయాల్లో లేదు. శిలువే లేకపోతే, శిలువ కార్యం జరగకపోతే, శిలువలో ఆయన ప్రాణం పెట్టకపోతే నా జీవితాల్లో ఏం లేదు? క్రీస్తు శకం అన్నది అంటే మన జీవితం మారిందన్నది లేదు. క్రీస్తు శకం అంటే మన జీవితం మారిందనే కదా. క్రీస్తు మనలోకి రావటం ద్వారా మన జీవితం మారిందనే కదా. జక్క ఇంటికి యేసు ప్రభు అడుగు పెట్టాడు. ఏమైంది? ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందంటే క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం ఆ ఇల్లు ఎలా ఉంది? ప్రభా, నేను ఎవరి దగ్గర అయినాను అన్యాయముగా 2 రూపాయలు తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తా, 10 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు ఇచ్చేస్తా. ఎందుకంటున్నాడు? క్రీస్తు పూర్వం ఈ జీవితం ఉంది. క్రీస్తు శకం, క్రీస్తు లోపలికి రాగానే మారిపోయింది జీవితం. ఇప్పుడు అర్థమైందండి. క్రీస్తు పూర్వం మనం ఎలాంటి వారని చెప్పండి. ఆరాధన ప్రవేశించే మునుపు 1 దేవుని ఆజ్ఞ మీరిన వారు, 2 క్రీస్తు పూర్వం చీకటి జీవితం కలిగిన వారు, 3 క్రీస్తు పూర్వం దేవుని మాటకు లోబడిన వారు, 4 క్రీస్తు పూర్వం సర్పంతో కూడిన జీవితం, 5 క్రీస్తు పూర్వం వేషధారణ, 6 క్రీస్తు పూర్వం దేవునితో సమాధానం లేనివారు, 7 క్రీస్తు పూర్వం దూరస్తులం దేవునికి. యేసు ప్రభువారు తన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు క్రీస్తు పూర్వం ఉండ మన జీవితం, క్రీస్తుకు పూర్వం ఉండ మన జీవితం అంతా మార్చబడి ఇప్పుడు ఎవడైనను క్రీస్తునందున పాతవి గతించెను సమస్తమును ఆ శిలువ కార్యం ద్వారా పూర్వం 7 అంతల అనుభవం కలిగిన జీవితం కలిగిన మనల్ని క్రొత్తవాడిగా చేసాడు ఆయన శిలువ ద్వారా. ఆ క్రొత్తవాడిగా చేయబడిన మనం, ఆ 7 అంతల అనుభవం నుంచి విడుదల పొందిన మనం, ఎంత 7 అంతల అనుభవం నుంచి విడుదల పొందామో అంత గొప్పగా నూతనమైన సృష్టిగా చేయబడిన మనం నూతనమైన కోణంలో ఈ శుభ శుక్రవారం ప్రభుని ఆరాధించేద్దాం. గొప్ప ఆరాధన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను గాక.